తల్లికి వందనం నిన్న నుంచి తల్లిల అకౌంట్ లో పడుతున్నాయి. 15,000 అన్నారు, 13,000 వేస్తున్నారు. 2,000 స్కూల్ మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఒకళ్ళు ఉంటే 13,000, ఇద్దరు ఉంటే 26, ముగ్గురు ఉంటే 39, నలుగురు ఉంటే 52 అలా పడుతున్నాయి. ఇదంతా ఒక ఎత్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. 15,000 అన్నారు కదా, 13,000 ఎలా వేస్తున్నారండి? మరి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు మీరు? మీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు 15 13 వేసారు కదా. కనవ 2,000 స్కూల్ మెయింటెనెన్స్ అని చెప్పారు కదా. ఇప్పుడు అదే 2,000 స్కూల్ మెయింటెనెన్స్ మళ్ళీ మీరు అడగడు కదా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా లోకేష్ గారు జేబులోకి వెళ్తే కనవ 2,000 అన్నారంట. మరి అప్పుడు మీరు 15,000 వేసినప్పుడు 13,000 వేసారు కదా. 15,000 అప్పుడు ఆ 2,000 మీ జేబులోకి వచ్చినాయా? ఇప్పుడు అయితే లోకేష్ గారి జేబులోకి వెళ్ళలేదంట. ఆయన సవాల్ కూడా విసిరారు నిరూపించమని. మీకు అయితే అప్పుడు మీకు వెళ్ళియేమో అపోహ ఇప్పుడు కానీ అడుగుతున్నారేంటి? ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ఒక 13,000 వేసారు మీరు. అంటే ఏమవుతుంది? ఆటోమేటిక్ ఇద్దరు పిల్లలు ఉన్నా మీ 6,500 అవ్వింది. ముగ్గురుంటే 4,000 చిల్లర అవ్వింది. మీరు వేసిన 13,000. ఇప్పుడు అలా కాదు కదా. ముగ్గురు పిల్లలు ఉంటే 39,000 పడుతుంది. ఇద్దరు పిల్లలు ఉంటే 26,000 పడ్డాయి. ఎంతమంది పిల్లలు ఒకరికి వేసారంటే ఇంట్లో ఒక్కరు చదువుకుంటే చాలు, కనవాళ్ళు అందరూ అవసరం లేదని ఉద్దేశం. అప్పుడు మీకు ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారండి? లేదా ఇంకా కొంతమంది చాలా దారుణంగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వేసారు కాబట్టి ఇప్పుడు వేస్తున్నారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వేసారని ఏంటి? మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు వేసారు, మీరు వేయట్లేదని చెప్పి అరిచేసారు. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వేసారు కాబట్టి వేస్తున్నారా? స్కూల్ పిల్లలు చదువుకోవడానికి ఎంతమందికి ఉంటే అంతమంది వేస్తుందండి కూటమి ప్రభుత్వం. మీరు ఎంతమంది ఉంటే అంతమందికి వేయలేదు మీ జగన్మోహన్